అమరావతిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డిఎస్సీ అక్రమాలు, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. లోకేష్ను కాపాడేందుకే గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయంటూ సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. మెగా డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు శాసన మండలి చివరి రోజు డిఎస్సీ అంశంపై చర్చకు వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డిఎస్సీ అక్రమాలు, అలాగే వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ జగన్ ప్రశ్నించారు. డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఏపీలో మెగా డిఎస్సీ అక్రమాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అక్రమాల పైన సిబిఐ విచారణ చేయించాలంటూ పోరాటం చేస్తోంది. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సీ అక్రమాల పైన సిబిఐతో విచారణతో పాటు నారా లోకేష్ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అటు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తుంది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ గ్రూప్ 1కు సంబంధించినటువంటి అక్రమాలు ఏ విధంగా జరిగాయనే అంశాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు మెగా డిఎస్సీ అక్రమాలు, అదేవిధంగా ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ గ్రూప్ 1కు సంబంధించి వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయని చెప్తూ ఉన్నారో వాటికి సంబంధించి పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీలో ఏ విధంగా అక్రమాలు జరిగాయనే అంశానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలను కూడా ఆధారాలను కూడా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో వైసీపీ హయాంలో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి విమర్శలకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిబద్ధతగా అప్పటి ప్రభుత్వం పనిచేసిందనే అంశాన్ని కూడా చెప్పడంతో పాటు ఈ గ్రూప్ 1తో పాటు మెగా డిఎస్సీ ఈ రెండింటిపైన సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ కూడా ప్రభుత్వానికి ఒక సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మెగా డిఎస్సీ అంశంలో సిబిఐ విచారణ కోరుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో గ్రూప్ 1లో నిజంగా అక్రమాలు జరుగుంటే ఈ రెండింటిపైన కూడా సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా కూటమి ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఇది ఒక రకంగా వైసీపీ తమ హయాంలో గ్రూప్ 1లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పడానికి ఆయన ఈ సిబిఐ విచారణ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు గత 4 రోజులుగా శాసన మండలిలో చూస్తే శాసన మండలిలో కూడా ఈ గ్రూప్ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలో చర్చ జరపాలని కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. శాసన మండలి సమావేశమైనటువంటి మొదటి రోజు నుంచి ఈ రోజు చివరి రోజు వరకు కూడా ఒకే ప్రధాన అంశం మెగా డిఎస్సీ పైన శాసన మండలిలో చర్చ జరపాలంటూ రోజు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు అయితే చైర్మన్ పోడియం ముందు బైఠాయించినటువంటి ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో ఈ శాసన మండలిలో కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రధానంగా ప్రభుత్వం కొన్ని బిల్లులను మాత్రమే చివరి రోజు ఆమోదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మిగిలినటువంటి రైతుల అంశాలు కానీ మహిళలకు సంబంధించినటువంటి అంశాలు, మిగతా అంశాలు ఏవి కూడా ఈ శాసన మండలిలో చర్చకు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక ఈ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలపైన రానున్నటువంటి రోజుల్లో కూడా తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. ఎందుకంటే ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీడియో టేపులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా దీనికి సంబంధించి పోరాటాన్ని అయితే కంటిన్యూ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ అయితే ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే సందర్భంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ ఆ విషయంలో కూడా ఏదైనా తప్పు జరుగుంటే దానిపైన కూడా సిబిఐ విచారణ కోరాలంటూ కూడా ప్రభుత్వాన్ని సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఇటు శాసన మండలిలో కావచ్చు, బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట కూడా ఈ మెగా డిఎస్సీ అంశం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. గత 2-3 నెలలుగా ఇదే అంశానికి సంబంధించి ఇటు ప్రజాక్షేత్రంలో పోరాడుతుంది, చట్టసభలో కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజుతో శాసన మండలి సమావేశాలు ముగిసినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో పార్టీ భవిష్యత్తు
భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా జగన్ త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మెగా డిఎస్సీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్ళింది. ఇక మెగా డిఎస్సీతో పాటు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన కూడా రానున్నటువంటి రోజుల్లో ఫోకస్ చేసే ఆలోచనలో ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, లోపాలేంటి అనే అంశాలకు సంబంధించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్యంగా ఏదైతే కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారో వీటన్నిటిపైన పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.